నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మందాడి సత్యనారాయణ రెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శం. సంస్మరణ సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. క్షేత్రస్థాయి సమీక్షలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచన. మార్కెట్ యార్డుల ద్వారా రైతుల మేలుకు సీఎం ఎంతో కృషి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ధరణి కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి. ఇక డీటెయిల్స్ చూస్తే, దివంగత మందాడి సత్యనారాయణ రెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శమని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమారం ప్రొద్దుటూరు గార్డెన్స్లో జరిగిన మందాడి సత్యనారాయణ రెడ్డి సంస్మరణ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసంఘ నుండి బీజేపీ వరకు ఉన్న అనుబంధం వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం విజయం సాధించాలని టీఆర్ఎస్లో చేరారని అన్నారు. ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అందరినీ తెలంగాణ ఉద్యమం కలిపిందని అన్నారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరాలని మందాడి పలుమార్లు అనేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, రావు పద్మ, కొండేటి శ్రీధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ యొక్క ఆశాకిరణం, అదేవిధంగా మన తెలంగాణలో నవ చైతన్యానికి నాయకత్వం వహించినటువంటి యొక్క పెద్దలందరికీ నమస్కారం. జనసంఘలో పనిచేసిన నేను, భారతీయ జనతా పార్టీలో పనిచేసిన, కానీ ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నికటువంటి భాగ్యం దక్కలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచిన పార్టీని దక్కిందని చెప్పి ఒక మాట మాట్లాడి, పెసల చేతిలో పోగొట్టుకున్న దాన్ని, పెసల చేతిలో పోగొట్టుకున్న దాన్ని పప్పు గుండెలో ఉచితం దొరికింది నాకు ఈ పదవి చెప్పి నిర్మోహమాట చెప్పినటువంటి వ్యక్తి మాందాల సత్యనారాయణ గారు. మాందాల సత్యనారాయణ గారు నమ్మిన సిద్ధాంతం కోసం వారు చెప్తాడు. మా నరసింహరెడ్డి గారికి కూడా చెప్తాడు, మా రామచంద్రరెడ్డి గారి వీళ్ళంతా, మేము జంగారెడ్డి గారు కానీ, మాందాల సత్యనారాయణ రెడ్డి గారు కానీ, మా రాయన్న గొల్లరాయన్న గారు కానీ, అనేక మంది పెద్దలు చాలా సందర్భాల్లో వాళ్ళు ఒకటే ఆడటం. ఈ వయసులో కూడా ఎక్కడ జనరల్గా వయసు పెరుగుతున్న కొద్దీ స్ఫూర్తి కలుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచించారు. 44వ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన క్షేత్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్లో నెలకొన్న సమస్యలను గ్రామాల వారీగా స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Square, rectangle, circle, etc. Students can easily to find out the area and perimeter of 2D shapes. All solid figures comes under the 3D shapes. Solid figures comes under 3D figures. 3D means 3 dimensions. Here, one is length, one is breadth, and one is height. Students can face some difficulties to find the area and the volume in 3D figures. Like when we need to add something or paint the walls, and when fill the gas in cylinders, then we will find the area and volume of. Even the age of 9 years, 10 years students, so they are handed to the principals. Even though they don't know how to groom and how to feed, but I great thankful and I thanks from my bottom up to all the teachers, those who are work.
భాగంగానే ఈరోజు మీరు బ్రహ్మాండమైన ప్రదర్శన చూశాం. చాలా సమయం ఇవ్వాలని ఉంది. మేము రాజకీయంగా అనేక ప్రోగ్రాంలు ఉంటాయి, మీకు తెలుసు. అన్ని స్టాల్ తిరగాలి, అన్ని చూడాలనేది మీకు ఉంటుంది. తప్పకుండా నేను రేపు వస్తా, మీ అందరి దగ్గరికి వస్తా, మీతో ఫోటో దిగుతా, మీతో భోజనం చేస్తా. మరి మా విద్యార్థులు డిసప్పాయింట్ కాకూడదు. మరి వివిధ జిల్లాల నుండి వచ్చిన అమ్మా ఇందాక చెప్పారు, చాలా సంతోషం అమ్మా. ఖేలో ఇండియాలో పేరేందమ్మా? గంగోత్రి అర్చన. గట్టిగా సపోర్ట్. ఇంకా చాలా విజయాలు ఉన్నాయి. దానికి మా ఉపాధ్యాయులు వారి శ్రమ, మరి వారి కమిట్మెంట్, మిమ్మల్ని రత్నాలాగా తీర్చిదిద్దే బాధ్యతలు ఈ ప్రభుత్వానికి అందిస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏది ఏమైనా కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల క్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు వైద్యం, విద్య పట్ల ఈరోజు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు అన్నారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన కమర్షియల్ షాపింగ్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. జాడు హమాలి దడువాయి కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, డిఎంఓ ప్రకాష్, డిఈ మునీందర్, కార్యదర్శి పుప్పాల రమణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలకు గురవుతున్నారని అన్నారు. వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షుడు లాలుకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు ఆంజనేయులు, చిన్న నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోత్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, రైతు రుణమాఫీ అమలు చేయాలని, ధరణి పోర్టల్ను ఎత్తేయాలని ఈ 3 ప్రధానమైన డిమాండ్లతోటి వల్ల మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధరణి పోర్టల్ వల్ల అనుభవదారు కాలం లేదు. అందులో రైతు రుణమాఫీ రాక ఇలా బ్యాంకర్లు అందరూ రైతుల్ని ఎగవేతదారులుగా చూస్తూ ఉన్నారు. గ్రామ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు పిలిచి మరి పిసిసి అధ్యక్షుల అనుమతితోటి ఈరోజు 24వ తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండాలని చెప్పి ఆలోచన విధానంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నిన్న మనం చూసినాము, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో శ్రీనివాసరావు అనే ఒక ఎఫ్ఆర్ఓను రైతులు ఆగ్రహానికి గురై ఆయనను చంపడం జరిగింది. అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ ఈ రకంగా చేసినట్టయితే మరి ప్రభుత్వము ఇది బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పోడు భూములలో తప్పకుండా మేము పట్టాలు ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా ఇప్పటికి కూడా పోడు భూముల వ్యవస్థ అట్లాగే ఉంది. పోడు భూముల వ్యవస్థ ద్వారానే ఈరోజు ఒక అధికారి హత్య గురి అయినటువంటి సందర్భం మనం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఉంటే తప్పకుండా అధికారులలో ఇబ్బంది మనం చూసాం. మన జిల్లాలో కాగజ్నగర్లో చూసాము, ఆదిలాబాద్లో చూసాము, తర్వాత ఆదిలాబాద్లో జైల్లో పెట్టినటువంటి సందర్భం, స్త్రీలను చిన్న పిల్లలను కూడా వారిని చూడకుండా జైల్లో దాదాపు ఒక 1 month జైల్లో ఉంచినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి ఈ రకంగా కాకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపైన తక్షణమే చర్య తీసుకోవాలా. ఈ పోడు భూముల యొక్క పట్టాలు ఇవ్వాలా అని కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. ఎందుకంటే అదే కాకుండా ఈనాడు వారి మేనిఫెస్టో పెట్టినటువంటి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 9 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా తిప్రారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధరణి వ్యవస్థ వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, కనుక దానిని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని, రైతు బంధు, రైతు బీమా పథకాలను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 30వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, డిసెంబర్ 5న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముడిమల్ల బుచ్చిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గౌరవ సలహాదారు అనుమల శ్రీనివాసరెడ్డి, అవిరేండ్ల మట్టయ్య, పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మొత్తము రాష్ట్రంలో అన్ని ఎంఆర్ఓల ఆఫీసు దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఈరోజు అందరి ఎంఆర్ఓలకు ఈ యొక్క రైతు సమస్యల మీద మెమోరాండం ఇస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్థసారథి పంతులు గారికి, అదేవిధంగా మన డీసీసీ ఉపాధ్యక్షులు రామకృష్ణ ప్రసాద్ గారికి, మరి మండల అధ్యక్షులు మన పరశురామ్ రెడ్డి గారికి, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు ఎర్రగడ్డ బాలకృష్ణ గారికి, జిల్లా నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, ఏదైతే ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఏదైతే రైతులకు పూర్తిగా నష్టం చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ రోజు మెమోరాండం ఇస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు ఎంఆర్ఓ గారికి తెలియజేస్తా ఉన్నాం, ఈ యొక్క రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కొన్ని ధరణి పోర్టల్లో వాళ్ళు ఇష్టం ఉన్న వారి పేరు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఇటువంటి ఉన్నటువంటి ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే రైతు కొనుగోలు కేంద్రం దగ్గర పరిగి కాన్స్టిట్యూన్సీలో రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మన ఏదైతే డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కులచెల్ల, గండేడు, అదేవిధంగా చౌడాపూర్, దోమ మండలాల్లో అక్కడికి వెళ్ళి తెరాస ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలులో అనేక అవకతవకలు జరుగుతున్నా అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. రైస్ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కై రైతుల నడ్డి వీరుస్తుందని ధ్వజమెత్తారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం రైతులకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి గంగోని క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై తారీఖు నాడు దువ్వాడి నరసింహరావు గారి నాయకత్వంలో కురుట్ల పెద్ద ఎత్తున నియోజకవర్గ ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలియదు. ₹1,00,000 రుణమాఫీ, వడ్ల కొనుగోలు సెంటర్లలో 40 కిలోల 600లకు బదులు 42.5 జోక్తుండ్రు, కొన్ని దగ్గర 43, 44 జోక్తుండ్రు. వాటిని అరిగట్టాలని చెప్పి, అదేవిధంగా ధరణి పోస్టాలు రద్దు చేయాలని చెప్పేసి, కోడు భూములు దాని వ్యవహారాల మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జువాడి నరసింహరావు గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో అధికారులు మేము ఇచ్చిన వినతి పత్రం కలెక్టర్ గారికి పంపుతామని చెప్పిండ్రు. వెంటనే సమస్య పరిష్కరించకుంటే ఇప్పుడు 30వ తేదీ నాడు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒరిస్సా, ఆంధ్ర నుండి హైదరాబాద్, మహారాష్ట్రలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 3 సభ్యులు గల ముఠాను ఎక్సైజ్ పోలీసులు అమీర్పేట్, జూబ్లీహిల్స్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో పట్టుకున్నామని హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ విజయ్ తెలిపారు. ఎండిఎం కేసులో గులహాసాన్ ఖాన్, అహ్మద్ రెహమాన్ అన్సారీ, రిజ్వాన్ను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుండి 40 గ్రాముల ఎండిఎం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అదేవిధంగా బాక్సుల్లోని 35 గ్రాముల ఆశిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముఠా సభ్యులు ఎక్కువగా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ దందా చలామణి చేస్తున్నారని అన్నారు. ఉన్నారని మనకు తను వెల్లడించాడు. సో తన ద్వారానే మనం వాళ్ళ కాంటాక్ట్ చేయించి మాకు ఫర్దర్ స్టాప్ కావాలని చెప్పించి టీమ్స్ అని రాయదుర్గం పెట్టి అక్కడ వీ కుడ్ apprehend other 2 also. So totally 3 accused in this MDMA case coming from Mumbai. ఈ ముగ్గురు కూడా ముంబై నుండి కార్లో వచ్చారు. కార్ నెంబర్ ఇస్ ఏ మారుతి సియాస్ కార్, ఏ లగ్జరీ కార్ సియాస్ కార్, MH02 DZ5885, ఏ డార్క్ కలర్ బ్రౌన్ చాక్లెట్ కలర్ మారుతి సియాస్ కార్. ఈ ముగ్గురిని ఫస్ట్ అయితే ఇతను పట్టుకున్న తర్వాత ఇతను అప్డేట్ చేసిన తర్వాత రాయదుర్గం వెళ్ళిన తర్వాత కొంచెం 3-4 టీమ్స్ అందరం కలిసి 3-4 టీమ్స్ నాకు ఫామ్ అయిపోయి డిఫరెంట్ పాయింట్స్లో పెట్టాము. పెట్టిన తర్వాత వన్స్ ద అదర్ 2 people కాంటాక్టెడ్ ద ఫస్ట్ పర్సన్, అక్కడ కొంచెం వీ హ్యాడ్ టు సియాస్ కార్లో కొంచెం డౌట్ వచ్చి పారిపోవడం ట్రై చేశారు ఇద్దరు. వీ హ్యాడ్ టు కొంచెం చేసేసి కొంచెం అప్రిహెండ్ చేయాల్సి వచ్చింది. ఈరోజు బిట్ ఆఫ్ ఏ చేసి అయిన తర్వాత వాళ్ళు కొంచెం కార్ రివర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు డివైడర్ కార్ మధ్యలో మీడియంని గుర్తుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపన్. బట్ వీ కుడ్ సక్సెస్ఫుల్లీ అప్రిహెండ్ దీస్ 3 people and furthermore 40 grams of MDMA has been recovered. So total recovery from the 3 people has been 45 grams. And this MDMA is definitely a very not a cheap drug. Grades ఉంటాయి MDMA. So rates will something like 1,500-2,000 మొదలు పెడితే per gram it will go up to $5,000-6,000, $6,000-7,000 depending on the demand. మనం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా స్ట్రాంగ్గా చేస్తే డిమాండ్ కొంచెం సప్లై తక్కువైపోయి డిమాండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం రేట్ అవ్వదు. బట్ రఫ్లీ వీఆర్ ఎస్టిమేటింగ్ ద ప్రైస్ టు బి అరౌండ్ 4,500-5,000 ఇన్ ద మార్కెట్. బికాజ్ వీళ్ళు మనకు నిన్న ఎవరైతే డీల్ కుదుర్చున్నారో 5,500 రూపీస్కి డీల్ కుదుర్చుకున్నారు.
So 5,500 into, let's say we can say 45 grams, or roughly about 2.5 lakhs is the worth of that MDB of 45 grams. That's one case. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా జి మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ, ప్రధాన కార్యదర్శి అంజీ, అచ్చంపేట మండల ఉపాధ్యక్షుడు వీరేష్ సమక్షంలో మల్లేష్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పండిత్ రావు, ఎంపీటీసీ రమేష్ గౌడ్, తుమ్మలపల్లి సర్పంచ్ అల్వాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మందాడి సత్యనారాయణ రెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శం. సంస్మరణ సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. క్షేత్రస్థాయి సమీక్షలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచన. మార్కెట్ యార్డుల ద్వారా రైతుల మేలుకు సీఎం ఎంతో కృషి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ధరణి కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి.